పేదలను అన్ని విధాలుగా ఆదుకుంటున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య చెప్పారు. సత్తుపల్లి పరిధిలో 60 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పంపిణీ చేశారు. వైద్య రంగంలో పెద్ద పెనుమార్పు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం పల్లె దవాఖానాలు, పట్టణ దవాఖానాలు ఏర్పాటు చేశారని సండ్ర వెంకటవీరయ్య వివరించారు. సాధించాలని గొప్ప లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారి ఉండి పెద్దన మన కార్యక్రమాలు తీసుకోవడం అనేది జరిగింది. ఇవాళ మన సత్తుపల్లి నియోజకవర్గంలో చాలా సందర్భాల్లో చెప్పాను, ఇప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి ఈ విలేకరులకు బాధ కావచ్చు నేను చెప్పేది, కానీ మా ప్రజలకు చెప్పాలి. ఇలా సత్తుపల్లిలో ఒక హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది, కల్లూరులో జరుగుతుంది, పెనుబలిలో జరుగుతుంది. అదేవిధంగా 22 పల్లె దవాఖానాలు నిర్మాణం పూర్తయినాయి. రాజీవ్ నగర్ లో ఒక బస్తీ దవాఖానా పూర్తయింది. ఇంకా 2 బస్తీ దవాఖానాలు హనుమాన్ నగర్ ఒకటి, అదేవిధంగా మనోహర్ నగర్ లో మరో బస్తీ దవాఖానా కూడా మంజూరు చేయటం, మన సత్తుపల్లి నియోజకవర్గంలో ఉన్న అన్ని సబ్ సెంటర్స్ కూడా నిధులు మంజూరు చేయడం జరిగింది. ఇలా వైద్య ఆరోగ్య శాఖ నుంచి 100 కోట్ల రూపాయల పైన మన సత్తుపల్లి నియోజకవర్గం సాధించాలని గొప్ప లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి యొక్క ఆదేశాల మేరకు గౌరవ మంత్రివర్యులు ఆర్థిక మంత్రిగా, ఆరోగ్య శాఖ మంత్రిగా